హలో అండి. ఎలా ఉన్నారు? ఏంటివని చూస్తున్నారా? నేనైతే వీటిని గుంత పునుగులు అంటాను. మరి మీరేమంటారో తప్పకుండా కామెంట్ చేయండి. మరి లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేద్దామా? నేను వీటి కోసం ఒక గ్లాస్ పెసలు, అర గ్లాస్ శనగపప్పు, ఒక గ్లాస్ బియ్యం, కొద్దిగా మెంతులు తీసుకొని వాటర్ పోసి శుభ్రంగా క్లీన్ చేసేసుకొని సరిపడా వాటర్ పోసి 8-10 అవర్స్ నానబెట్టుకోవాలి. ఇలా నానిన వాటిని కొద్దిగా మిక్సీలో వేసుకుంటూ మరీ లూజ్గా కాకుండా మరీ టైట్గా కాకుండా కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ రుబ్బు ఇలా వచ్చేలా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో టేస్ట్‌కి సరిపడా సాల్ట్ వేసుకొని అంతా కలిసేలా ఓసారి కలుపుకొని మూత పెట్టి ఫ్రిడ్జ్‌లో పెట్టకుండా ఓ నైట్ అంతా బయటే పెట్టి పులవనివ్వాలి. పొద్దున్నే మనం మూత ఓపెన్ చేసి చూస్తే ఇలా చక్కగా పులిసి పైకి పొంగి కనిపిస్తుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా జీలకర్ర అండ్ ఇలా చిన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ తురుము, టమోటా ముక్కలు అండ్ పచ్చిమిర్చి, కొత్తిమీర కూడా వేసుకొని అంతా కలిసేలా నెమ్మదిగా కలుపుకుంటూ ఉండాలి. గరిటెను ఒకే సైడ్ మూవ్ చేస్తూ కలుపుతూ ఉంటే మనం పునుగులు వేసుకునేటప్పుడు గుల్లగా వస్తాయన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇలా ప్యాన్ పెట్టుకొని ఇలా అన్నింటికి ఆయిల్ స్ప్రెడ్ చేసుకుంటూ ఇలా గరిటెతో ఇలా కొద్దిగా వేసుకుంటూ అన్నింటినీ ఫిల్ చేసేసుకొని మూత పెట్టి స్టీమ్‌లో ఒక 5 మినిట్స్ కుక్ చేసేసుకోవాలి. మంట ఒకే ప్లేస్‌లో తగిలితే మాడిపోతాయి కాబట్టి జస్ట్ ప్యాన్ అలా మూవ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మూత ఓపెన్ చేసి మీ దగ్గర నైఫ్ ఉంటే నైఫ్ లేదా స్పూన్‌తో అయినా ఇలా టర్న్ అవుట్ చేసుకొని మళ్ళీ మూత పెట్టి ఒక 2 మినిట్స్ స్టీమ్‌లో కుక్ చేసేసుకుంటే చక్కగా కుక్ అయిపోతాయి. వీటిని తీయటానికి కూడా పెద్దగా కష్టపడక్కర్లేదు. ప్లేట్ పెట్టి జస్ట్ ఇలా ప్యాన్ ఉంచితే సరిపోతుంది. వాటంతట అవే ప్లేట్‌లోకి వచ్చేస్తాయి. నేనిక్కడ వీటిని అల్లం చట్నీతో సర్వ్ చేస్తున్నా. కొబ్బరి చట్నీతో ఇంకా బావుంటాయి. అలాగే ఇంత హెల్తీ అండ్ టేస్టీ రెసిపీని మీరు కూడా ట్రై చేసి నా ఛానల్‌ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదూ!